ప్రతి ఒక్కడు హీరోల్లాగా గొట్టాలట్టుకెళ్ళి పేదల దగ్గర లేదంటే తోపుడు బండ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంత కల్తీ జరుగుతుంది అంత కల్తీ జరుగుతుందని ఏదైతే కోవా బన్న వాళ్ళని ప్రశ్నించారు చూడండి, అదేదో మీడియా ఛానల్లో. సో నేను వాళ్ళని ఒకటే సూటిగా అయితే ఒకటి అడుగుతున్నాను, ఏంటంటే సరే వాళ్ళకి అంత కన్సర్న్ ఉంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీద అంత కన్సర్న్ ఉంటే వాళ్ళు వెళ్ళి ఆయిల్ రిఫైనరీ ఏదైతే మన గ్రౌండ్ నట్ ఆయిల్ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఈ ఉత్పత్తులు చేసి జనాలకు అమ్ముతున్నారో వాళ్ళని ప్రశ్నించగల దమ్ముందా? ఒకటి నేను అడుగుతున్నాను ఏంటంటే, ఆయిల్ కాస్ట్ 1 కిలో గ్రౌండ్నట్ ఆయిల్ చేయాలంటే ఆల్మోస్ట్ 2.3 to 3 kilos గ్రౌండ్నట్స్ అయితే కావాలి. సరే గ్రౌండ్నట్ కిలో 150 రూపాయలు ఇవన్నీ పక్కన పెడితే ఓపెన్ మార్కెట్లో రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడు క్వింటా ఇప్పుడైతే 7,500 రూపాయలు ఉంది ఈరోజు ఓపెన్ మార్కెట్లో. అంటే పెర్ కేజీ 770 రూపాయలు తీసుకోండి కనీసం. సో 3 kgs పడుతుంది, 2.5 to 3 kgs అంటే 180 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పడుతుంది. స్పూన్ 180 రూపాయలే తీసుకుందాం. గ్రౌండ్నట్ కాస్టే 180 రూపాయలు అయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏంటి, మ్యాన్ పవరు, మిషనరీ, దాని యొక్క మెయింటెనెన్సు, ట్రాన్స్పోర్టేషను, ఈ కాస్ట్ ఇవన్నీ ఒక 30 రూపాయలు వేసుకుందాం. 180 ప్లస్ 30 అంత అయింది, 210 రూపాయలు అయింది. సో అది కాకుండా మనకి జిఎస్టీ ఉంటుంది కదా, సెంట్రల్ జిఎస్టీ, దాని మీద ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద 5% వేసుకుందాం. అంటే అక్కడ 10 రూపీస్ అంటే 220 రూపీస్ ఇక్కడికి అయింది. సో వాళ్ళు లాభం లేకుండా అయితే అమ్మరు కదా. ఇన్ని చేసిన తర్వాత ఏ కంపెనీ పెట్టుకున్నా లాభం కోసం అమ్ముతారు. అక్కడ 20 రూపీస్, పోనీ 20 రూపీస్ లాభం వేసుకున్నా అక్కడికి ఎంత అయింది, 240 రూపీస్ అయ్యింది. సో దాని తర్వాత వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి హోల్సేల్ మార్కెట్కి అమ్మాలి కదా. హోల్సేల్ అంటే ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూడండి, డీమార్ట్ కానీ ఇంకా వేరే వాళ్ళకు ఆ ట్రాన్స్పోర్ట్కి ఒక 10 రూపీస్ వేసుకున్నా 250 రూపీస్ అయింది. మరి వాళ్ళు కూడా లాభానికి అమ్ముకోవాలి కదా. ఎవరన్నా స్టోర్లో పెట్టుకున్నా సరే, ఏ ఏ యొక్క షాప్లో పెట్టుకున్నా లాభానికి అమ్మాలి కదా. సో వాళ్ళకి మ్యాన్ పవర్ కాస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఇదంతా ఒక 20 రూపీస్ లాభం. వాళ్ళకి అది 20 రూపీస్ అయినా వాళ్ళ లాభం ఒక 20 రూపీస్ వేసుకున్నా టోటల్ 290 to 300 రూపీస్ అవుతుంది పెర్ కిలో ఒక ప్యాకెట్కి. కానీ 150 రూపాయలకే ప్యాకెట్ వస్తుంది కదా. ఎందుకు వస్తుందని చెప్పి మీకు అడగలిగే దమ్ముందా? లేదు. కేవలం పేదల మీద పడిపోయి వాళ్ళు ఏదో అమ్ముతున్నారు, వీళ్ళు ఏదో అమ్ముతున్నారు. మీరు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళండి, హోటల్స్కి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి అడగండి, కిచెన్లోకి వెళ్ళగలిగే దమ్ముందా? మీకు లేదు. కేవలం చిన్న పేదలు ఎవరైతే రోడ్డు మీద అమ్ముకుంటున్నారో వీళ్ళని ఈజీగా యాక్సెస్ ఉంటారు కదా. వాళ్ళకి పాపం ఏమీ చదువు తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు ఏదో ప్రశ్నించేసి నేను ఏదో గొప్పవాడిని, భారతదేశానికి ఎంత సేవ చేస్తున్నాను అనుకుని ఫీల్ అవుతున్నారు కదా. సో అదే సేవ ఆయిల్ ప్యాకెట్స్ మీద లేదంటే ప్రతి ప్యాకెడ్ ఫుడ్ మీద మీకు ఆల్టరేషన్ లేకుండా ఏ ప్యాకెడ్ ఫుడ్ రాదు. సో ఆల్టరేషన్ ఎలా జరుగుతుంది, దాని యొక్క FSSAI నామ్స్ ఏంటి, ఇవన్నీ మీరు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట.